వెల్కమ్ టు బన్ను షార్ట్స్. ఈరోజు రొయ్యలు ఫ్రై చేసుకోవడానికని ముందుకు వచ్చేసాను. చూడండి, కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టుకున్నటువంటి పచ్చి రొయ్యలు, మసాలా చూడండి, షాజీరా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇందులో చూడండి. తర్వాత మిగిలినవన్నీ రెండు తీసుకున్నాను. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, పెద్దుల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. నూనె వేడైంది. దీనిలోకి మనం కోసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను వేసేసుకున్నాం. దీంతో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. ఉల్లిపాయలని ఇలా పొడవుగా తరిగి వేసుకోవడం ఒక కూర అవుతుందండి ఒకటి. ఈ ఉల్లిపాయలని మిక్సీ పట్టుకుని వేసుకుంటే కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇక మనకి గ్రేవీ లేదు అనేటువంటి మాటే ఉండదు. కానీ మా అమ్మాయి మాత్రం ఇలా ఉల్లిపాయలు దోరగా వేయించి చేసిన ఫ్రై అయితేనే ఇష్టంగా తింటుందని ఇలా చేస్తున్నాను. ఉల్లిపాయలు వేగుతున్నాయిగా, దీనిలో కరివేపాకు వేసుకున్నాం. చూడండి, వేగింది. ఇందులో ఈ పచ్చిమిరపకాయ చూడండి, ఇది మనం అన్నంలో తినొచ్చు, మంట ఉండదు, చక్కగా వేగుంటుంది, మంట అస్సలు ఉండదు. ఉల్లిపాయ వేగింది. దీనిలో పచ్చి రొయ్యలు వేసేస్తున్నాం. వేసుకొని ఒకసారి కలుపుతున్నాం. రొయ్యలు ఉడికేటప్పుడు నేను ఉప్పు వేయలేదు, ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం. దీనిలో సరిపడినంత సాల్ట్ వేసుకున్నాం. దీనిలోకి ఈ షాజీరా ఇవన్నీ మసాలా దినుసులు పెట్టాను కదా, వాటిని ఇప్పుడు వేసుకున్నాం. ఇప్పుడైతే దీని ఫ్లేవర్ ఇలాగే రొయ్యలకి పట్టుద్ది. ఉడుకుతుంది కదా, దీనిలోకి ఇప్పుడు మసాలా, అల్లం చిన్నులపాయ మాత్రమేనండి ఇందులో ఉంది. మీరు అనుకోవచ్చు, మసాలా ఇవన్నీ వేసినాక వేయటం ఏంటి, ముందే వేసుకోవాలి కదా అని. ఇలా అయితే మొక్కకు పట్టుద్దని నాకు బాగా గట్టి నమ్మకం, అందుకని ఇప్పుడు వేసుకున్నాను. దీని మీద ధనియాల పొడి వేసుకున్నాం. ఇప్పుడు దీనిలో ఇప్పుడు మళ్ళా గరం మసాలా ఒక స్పూన్, చిన్న టేబుల్ స్పూన్ అండి, ఇది వేసుకుందాం. వేసి దీన్ని కలిపేద్దాం. ఒకసారి చూడండి, నూనె తేలుతూ ఉంది కదా, ఎక్కువ నూనె పడుతుంది దీనికి. దీంట్లో కొంచెం కారం కూడా వేసుకుందాం. నేను ఆల్రెడీ 4 పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొంచెం తగ్గించాలి. కాకపోతే నీసు వాసన అనేది ఉండకుండా ఉండటం కొరకు మనం కొంచెం కారం వేసుకోవడం తప్పులేదు. దీనిలో ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. కొంచెం ఈ ఫ్లేవర్ కూడా వీటికి పట్టాలి కదా, అందుకని దీన్ని కూడా మనం నీట్గా కలిపేసుకుందాం. దీనిపైన ఒక మూత బాలించి పెడితే 2 నిమిషాలు మగ్గుద్ది. స్టవ్ సిమ్లోనే ఉండాలి. చూడండి, కొత్తిమీర కూడా మొత్తం మెల్ట్ అయిపోయింది అందులోకి. ఇక దీన్ని కొంచెం ఉప్పు చూసుకుని, సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని, చక్కగా సరిపోయింది, బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.